హాయ్ అండి, అందరికి నమస్కారం. 5 ఇయర్స్ కింద పెట్టినటువంటి అల్లనేరేడు చెట్టు ఈ ఈ సంవత్సరం కాత పూత వచ్చింది. అయితే ఈ సంవత్సరము ఫస్ట్ టైం ఈ పండ్లు తినడం చూడొచ్చు మీరు. కాత ఎంత బాగా వచ్చిందో ఇదంతా కూడా ఇప్పుడే పండ్లు అవుతున్నాయి. దీనికి ఇప్పుడు మన కోళ్ళన్నీ కూడా ఈ చెట్టు కిందనే ఉంటాయి. చూడొచ్చు మీరు. జూమ్ చేస్తాను ఒకసారి. దాదాపు మనకు 50 కోళ్ళు కూడా ఈ చెట్టు కిందనే ఉంటాయి. పక్కన ఇంకో చెట్టు దానిమ్మ చెట్టు, దాని పక్కన నిమ్మ చెట్టు, అక్కడ చూసుకుంటే జామ చెట్టు, దాని పక్కనే యాప చెట్టు. ఈ చెట్ల కిందనే మనకు దాదాపు కోళ్ళన్నీ కూడా విశ్రాంతి తీసుకుంటాయి. ఈరోజు నేను ఈ అల్లనేరేడు చెట్టు గురించే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే వీటి యొక్క పండ్లు తిన్నా చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వీటికి ఇంత మంచి పండ్లు కాస్తాయని అనుకోలేదు నేను. అంటే జనరల్గా హైబ్రిడ్ చెట్లు ఉంటాయి, కాకపోతే నేను ఇది దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్ నుంచి తేవడం జరిగింది. దీనికి ఎనీ టైం వాటర్ ఉండడం వలన మరి ఇంకేం ప్రాబ్లమో తెలియదు, కానీ పండ్లు మాత్రము చాలా తీయగా ఉన్నాయి, చాలా రుచిగా ఉన్నాయి. ఇప్పుడే ఒక 4-5 తెంపుకొని తిన్నా, చాలా బాగున్నాయి. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. ఒకసారి ఈ పండ్లు కూడా నేను ఇప్పుడే తెంపిన, చూడవచ్చు మీరు ఇక్కడ. ఇంకా ఇవి మనకు పూర్తిగా మనకు బ్లాక్ కలర్లో రాలేదు, అయినా కానీ చాలా తీయగా వస్తున్నాయి. ఎందుకు చెప్పానంటే ఈ చెట్టు గురించి 5 ఇయర్స్ కింద నేనే దీన్ని నాటడం జరిగింది నా బర్త్డే సందర్భంగా. ఇప్పుడు వీటి పండ్లు తినడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. అట్లాగే మన కోళ్ళకు కూడా నీడనిస్తుంది. కాబట్టి ఈ చెట్టు నాకు ప్రత్యేకత, అంటే ఒక స్పెషల్ అన్నమాట. ఈ చెట్లన్నీ కూడా నేనే పెట్టడం జరిగింది. దానిమ్మ చెట్టు, నిమ్మ చెట్టు, అక్కడ జామ చెట్టు, ఇవన్నీ కూడా నేను ఈ కోళ్ళు పెంచడం కన్నా ముందే పెట్టడం జరిగింది. ఈ కోళ్ళు పెంచడం ద్వారా ఈ చెట్ల యొక్క ఉపయోగం ఇంకా మరింత పెరిగిపోయింది. కోళ్ళకు నీడ వస్తుంది, అట్లాగే మనకు పండ్లను ఇస్తున్నాయి. చూడవచ్చు ఎంత బాగా కాచినాయో. గుజ్జులు గుజ్జులుగా మనకు ఈ గ్రేప్స్ ఎట్లా కాస్తాయో అట్లా కాసినాయి. చాలా బాగా అనిపిస్తుంది ఈ చెట్టు చూస్తే. ఈ చెట్టు ఎక్కడం చాలా రోజులైతే నేను చెట్లు ఎక్కక. చిన్నప్పుడు చింత చెట్టు ఇట్లాంటివి ఎక్కేవాడిని, దానిపైన ఆటలు ఆడుకునేవాడిని. కాకపోతే ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఈ పండ్ల కోసం ఎక్కాల్సి వచ్చిందన్నమాట. చెట్టు మీద ఎక్కి పండ్లను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఇంకా పూర్తిగా పండ్లు కాలేదు, ఇప్పుడిప్పుడే పండ్లు అవుతున్నాయి. సో ఇది అన్నమాట ఈ అల్లనేరేడు చెట్టు. మనకు చెట్లకు నాటుకోళ్ళకైతే నీడనిస్తుంది. ప్రజెంటు చాలా చాలా అంటే చాలా పచ్చగా ఉంది. దీనికి ఎప్పుడు వాటరే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మరి, మిషన్ భగీరథ వాటరు దీని కిందనే ఉంది కాబట్టి ఎప్పుడు చెట్టు కింద అంతా కూడా తడిగా ఉంటుంది. అందువల్ల ఈ కాయలు అనేది చాలా లావుగా పోయినాయి. చాలా ఇందులో గింజ అనేది తక్కువ ఉంది, గువ్వం ఎక్కువ, వల్ల చాలా రుచిగా వస్తుంది. చూడదు ఎంత పచ్చగా ఉంది, ఇంత ఎండకు కూడా పచ్చగా ఉంది. మన కోళ్ళని కూడా దాని కింద హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాయి అన్నమాట. సో పల్లెటూళ్ళలో ఇట్లాంటివి కామన్గా ఉంటాయి, మనకు తెలిసిన విషయమే. సిటీ వాళ్ళకు చాలా ఇట్లాంటివి చూస్తే ఇలాంటి ప్లేస్లోకి రావాలనిపిస్తుంది ఒక్కోసారి, కానీ వాళ్ళకి అందుబాటులో దగ్గరలో ఉండవు. కాబట్టి ఎప్పుడో ఒకసారి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికో లేకపోతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, సొంత ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఇట్లాంటి అనుభవం పొందుతారు. కానీ రెగ్యులర్గా ప్రకృతితో మమేకమై ఇట్లా చెట్ల కిందనో ఇట్లా పండ్లు తెంపుకొని తినడం ఇలాంటివి సాధ్యం కాదు.
సో ఫ్రెండ్స్, ఇది ఏదో 4 మాటలు పంచుకోవాలనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, లేకపోతే వదిలేయండి. జస్ట్ ఇది మామూలుగా తీసిన వీడియో. సో మన ఛానల్లో అయితే మీకు తెలుసు, నాటుకోళ్ళకు సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి రెగ్యులర్గా. మన నాటుకోళ్ళకు సంబంధించిన వీడియోస్ కోసము ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి వాచ్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పెంచుకునే వాళ్ళు అవి చూడండి, ఒకసారి చూస్తే ఎంతో కొంత ఐడియా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇక ఉంటాను, బాయ్.